ఇండియాలో కాదు. కరెక్ట్ ఎస్ ఎస్ కరెక్ట్ కంటిన్యూ బాగా చేద్దాం. చెప్పారు ఎస్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అయ్యప్ప గారు. ఎస్ అయ్యప్ప గారు ఏంటి ఎలా ఉంది? యా ఎలా ఉంది మీరు ఇప్పుడు అక్కడ అదే అదే అందుకని అడుగుతున్నా ఎలా ఉంది మీకు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కరెంట్ వచ్చిందా? మీ చుట్టూ ఎలా కనిపిస్తుంది రాత్రి అంతా మీకు ఎఫెక్ట్ అనేది? ఎదురుగాలు బలమైన వర్షాలు అనేవి ఉన్నాయండి బయట నుంచి. నాతో పాటు ప్యానల్ లో ఉన్న సభ్యులకి ప్రైమ్ లైన్ కి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఈ మనం చాలా వరకు చెప్పుకుంటా ఉన్నాం. నిన్న జావేద్, మొన్న అసాని, హుదూద్, నైలాన్, కెంపు, వార్దా ఇటువంటి ఎన్నో భారీ తుఫాన్లు ఉన్నాయి. అసలు మన తీర రేఖ ఎంబడి మనం మంగురుస్ అడవులు మడ అడవుల్ని దుర్భేద్యమైనటువంటి మడ అడవుల్ని నాటడంలో విఫలమవుతున్నాడు. ఎన్నో ఏళ్ళుగా తుఫాన్లు వస్తుంటే ఎన్డీఆర్ఎఫ్ విపత్తి నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ టీంలు లేకపోతే యుద్ధ ప్రాతిపదికన ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం తప్ప అసలు మూల కారణం ఏంటి అంటే దుర్భేద్యమైనటువంటి గాలులు ఉపరితల ఆవర్తన ధోరణి నుంచి పట్టణాల వైపు కేంద్రీకృతం అయ్యి రావటం అనేది ఎందుకు వస్తున్నాయంటే బంగాళాఖాతంలోనే ఎక్కువ మొత్తంలో తుఫాన్లు ఏర్పడుతున్నాయి. అత్యధికంగా మన పొల్యూషన్ అంటే పొల్యూషన్ రేట్ పెరిగిపోతూ ఉంది. పొల్యూషన్ రేట్ పెరిగిపోవడానికి మెయిన్ గా 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మన ఇండియాకి వచ్చేటువంటి వెసల్స్ అంటే ఏంటంటే షిప్పులు హై సల్ఫర్ వాడుతున్నారండి. అంటే ప్రపంచ దేశాల్లో అన్నిటిలో కల్లా హై సల్ఫర్ వాడేటువంటి షిప్పుల్ని నిషిద్ధం చేస్తారు, లో సల్ఫర్ వాడతారు. కానీ మన భారతదేశం వచ్చేటువంటి నాటికల్ మైల్స్ తీరరేఖ వచ్చేటప్పటికి హై సల్ఫర్ వాడుతున్నారు. హై సల్ఫర్ ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే కార్బన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఉపరితల ఆవర్తన ధోనిలో ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏర్పడుతూ ఉంటాయండి. అంటే గాలి తేలికబడింది అనుకోండి ఏదో పక్కకి కొట్టిపోతుంది. ఆ గాలి బరువు ఎక్కువ అయ్యి కొలిది ఏమవుతుందంటే దాని వేగం తగ్గిపోతుందండి. వేగం తగ్గి కొలిది కూడా ఏమవుతుందంటే సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణిలో ఆ గాలుల యొక్క వేగం ఇంకా 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 పెరిగి అక్కడ ఒక చోట కేంద్రీకృతం అయ్యి అది ఒక పెద్ద గాలిలాగా పట్టణ ప్రాంతాల మీద వీస్తూ ఉంటది. ఇప్పుడు మాంగ్రూవ్స్ అడవులు ఇప్పుడు కేరళ చూసుకున్నామండి. కేరళలో మలబార్ కోస్ట్ ఉంది. మలబార్ కోస్ట్ లో తీరరేఖ వెంబడి 972 కిలోమీటర్లు ఉన్న మన తీరరేఖ వెంబడి కూడా అట్లాగే మాంగ్రూవ్స్ మడ అడవుల్ని నాటించామనుకోండి దుర్భేద్యమైనటువంటి ఎత్తులో పెరిగేటువంటి మడ అడవులకి సాగే గుణం ఉంటుందండి. ఈ గాలిని ఎప్పుడైతే వేస్తాయో ఆ గాలిని అడ్డుకున్నాయనుకోండి అవి తిరిగి సముద్రంలోకి వెనక్కి నెట్టివేయబడతాయి. దానివల్ల ఏమంటే సాగి వంగి మళ్ళీ నిలబడేటువంటి గుణం మాంగ్రూవ్స్ అడవులు మడ అడవులకు ఉంటాయి. వాటి వేరు వ్యవస్థ ఉప్పు నీటిలో కూడా బతుకుతాయి. కాబట్టి కేరళలో మలబారు తీరంలో ఉండేటువంటి ఈ మడ అడవులు కేరళలో వచ్చేటువంటి తుఫాన్లు నివారిస్తున్నాయి. దీనివల్ల అక్కడ తుఫాన్ల పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఎప్పుడు చూసినా బంగాళాఖాతంలోనే తుఫాన్లు వస్తున్నాయి. ఇది మెయిన్ ఒక డ్రాబ్యాక్. ఇప్పుడు 972 కిలోమీటర్లు ఉన్నటువంటి కోరంగి అభయారణ్యం అంటే ఏంటి? అభయం అంటే ఏంటి? మనకి ఎటువంటి ప్రమాదాలని రాకుండా చేసేది. దానికి అందువల్లే కోరంగి అభయారణ్యం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? మడ అడుగులండి. 972 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి మనం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మాంగ్రూవ్స్ అడవుల్ని నాటితే ఈ దుర్భేద్యమైనటువంటి గాలిని పట్టణ ప్రాంతాల్లోకి రాకుండా నివారించవచ్చు. అలాగే తుఫాన్లను నివారించవచ్చు. అడవులనే నరికేస్తారు కదండి మడ అడవులు. ఇప్పుడు అదే కదా పెద్ద ఇష్యూ మొన్నటి వరకు. మడ అడవుల ఉనికి కూడా ప్రశ్నార్థకం అయిపోతుందనే కదా. దాన్నే కాపాడుకోలేకపోతున్నాం. ఇంకా ఈ సహాయ చర్యలు ఎందుకండి? ఈ పునరావాస కేంద్రాలు ఎందుకు? సుదీర్ఘకాలంగా ఎన్ని తుఫాన్లకి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా గొడిగేసుకెళ్ళినట్టు ఏమవుతుందంటే హసనీ తుఫాను, జావేద్, హుద్హుద్, కెంపు, లైలాన్, వార్దా ఇటువంటి ఎన్నో తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. అన్ని యంత్రాంగాలు అప్రమత్తం అవడం, మళ్ళీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం, మళ్ళీ పునరావాసం చేయడం అసలు సుదీర్ఘకాలం నుంచి ఇది ఒక డ్రాబ్యాక్. అయితే మెయిన్ నదుల పరివాహక ప్రాంతాల్లో ఈ వినాయక విగ్రహాలు కానీ నదుల్లో ఉండేటువంటి కాలుష్యం కానీ ఇవన్నీ కలిసి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రం యొక్క నీటి కాలుష్యం పెరిగిపోయే కొద్ది ఏమవుతుందంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి pH విలువ పెరిగిపోయి కార్బన్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల ఉపరితల ఆవర్తన ద్రోణి నుంచి గాలులు బలమైన ప్రచండ గాలులు సముద్ర తీరం వెంబడి వీస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటే ఆ గాలిని తేలికపరుస్తాయండి. ఆక్సిజన్ తేలికపరచకపోతే ఏమవుతాయి? కార్బన్ ఎక్కువైపోతే ఏమవుతుందండి? మనం వాడేటువంటి వినాయక విగ్రహాల్లో లెడ్, క్రోమియం, ఫాస్ఫరస్, ఆల్ట్రాబాస్ కలర్స్ అన్ని కూడా వేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడికి కలుస్తున్నాయి? చెట్టు చివరి ప్రాంతం ఏంటి? అసలు మట్టితో విగ్రహాలు చేయమని చెప్పాలి. ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోదు? అలాగే ప్లాస్టిక్ అండి. నాళాల్లోనూ వీటిలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా ఉన్నాయి. అంటే భూమి మీద ఉండేటువంటి ఒక ట్రోపో లేయర్ అంతా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవటం వల్ల భూమికి నీటిని ఇంకిపోయేటువంటి గుణం కూడా ఉండదు. అంటే పై లేయర్ అంతా కూడా ఒక
ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది అనుకోండి, భూమి కిందకి నీరు ఎలా వెళ్తుందండి? అంటే ఏంటి, ఎక్కడ చూసిన విచ్చలవిడిగా షాంప్ ప్యాకెట్లు, తిని బండరాలు కానీ మొత్తం అన్ని కూడా ప్లాస్టిక్ వస్తువులే. విచ్చలవిడిగా చాక్లెట్ చొక్కలు కూడా అన్ని కూడా ఏమవుతుందంటే భూమి మీద ఒక లేయర్ అంతా కూడా ఆక్యుపై చేసేయడం వల్ల భూమికి నీరు తీసుకునేటువంటి క్యాపబిలిటీ పోవటం వల్ల ఈ భూమి నీరు ఇంకిపోకపోవడం వల్ల ఎక్కడ నీరు అక్కడే ఉండిపోయి పట్టణ ప్రాంతాల్లోనూ ఇళ్లలోకి ఇలాగ వెళ్ళిపోతున్నాయి. అలాగే నాలాల్లోకి, అలాగే చిన్న చిన్న పంట కాలువలు, చెరువులు, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ అండి. ఈ ప్లాస్టిక్ నిరోధించకపోతే అంతరించిపోయే దేశాల్లో భారతదేశం ఫస్ట్ ఉంటుందని చెప్పి ఎప్పుడూ చెప్తున్నాం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అండి. గ్లోబల్ వార్మింగ్ అని చెప్తూ ఉన్నారు. చైనా బాణసంచ బ్యాన్ చేయమని చెప్తున్నారు, కానీ మనం విచ్చలవిడిగా చైనా బాణసంచ ఎక్కువ కలుస్తున్నారు కదండి. వాతావరణ కాలుష్యం అవుతుంది కదా. ఒకప్పుడు తిప్పుడు బట్టలు తిప్పుకునేవారు వినాయక చవితి, అదే దీపావళి అంటే. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి, భారతదేశం అభివృద్ధిలో వెనక్కి వెళ్తుందండి. ఎందుకంటే భారతదేశం ఏంటంటే ప్రపంచంలో అన్ని ఫెసిలిటీస్ కావాలి, చిన్న శాటిలైట్ దొక్క పక్కన ఇసిరేస్తాం. క్రమశిక్షణ లేదు భారతదేశంలో అండి. అసలు పంచాయతీలన్నీ కూడా అండి వ్యర్థాలన్నీ తీసుకెళ్లి ఎక్కడొక్కడ నదుల పక్కన పోసేస్తున్నాయి. ఇటువంటి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. వీటిలన్నిటిని కూడా నిరోధించాలి. అలాగే అరటి జాతికి మొక్కలకి ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్తుందండి పంట మొక్కలకి. ఈ అరటి జాతి యొక్క మొక్కల్ని ఎత్తు తగ్గించేటువంటి కణజాల వర్ధనం నుంచి యాక్స్ ప్లాంట్స్ ని మనం తయారు చేసి 5 నుంచి 6 అడుగులు ఎత్తు పెరిగి మాత్రమే ఉండేటువంటి కొన్ని అరటి జాతి మొక్కల నుంచి కణజాల వర్ధనం చేసి ఈ అరటి జాతి మొక్కల్ని బుషావళి, బూడిద పంత, చక్కెరకేళి ఇటువంటి వాటిని ఎత్తు పెరగకుండా తక్కువ ఎత్తులోనే వాటిని సాగు చేసేటువంటి విత్తన వాంగడాలను ఇస్తే ఇటువంటి తుఫాన్ల నుంచి మనకు నష్ట నివారణ జరుగుతుంది. అంటే కోస్తా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అరటి. అవును, ఈ ఉద్యాన పంటలు ఎక్కువ వేస్తారు. అందులో ఇప్పుడు ఈ 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి, అవన్నీ పడిపోతాయి. ఇప్పుడు కొబ్బరి చెట్లు అదంటే కొంచెం గాలి తీవ్రత తక్కువ ఉండి తట్టుకుంటాయి, కానీ ఇలా అరటి తోటలు, మిగతా ఉద్యాన పంటలు అన్ని కూడా ఈ చిన్న గాలికి నిర్లక్ష్యం కూడా ఉన్నదండి. తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులకి ఆ గాలికి ఏమవుతుందంటే ఏర్లన్నీ కదిలిపోయండి. 4 రోజులు 5 రోజుల తర్వాత మనుషుల మీద చెట్లు పడతాయి. అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు నేను కొన్ని పంచాయతీలకి నేను ఏం చెప్తానంటే, రోడ్డు వెంబడి పూర్వకాలంలో ఎప్పుడో వేసిన 40-50 సంవత్సరాల కింద వేసినటువంటి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు, లేకపోతే ఈ పెద్ద పెద్ద వృక్షాలు, ఈ బులక విడిసిపోయి ఉంటాయండి. పాపం ఎవరో వెళ్తూ ఉంటారు రోడ్డు అంట, ప్రమాదశాత్తు ఎవరో ఒకరి మీద చెట్టు మీద పడిపోవడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటి శరా మామూలుగానే కనబడుతున్నాయి. ఎందుకు పంచాయతీలన్నీ కూడా ఈ బులక విడిచిపోయినటువంటి 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా నరికేయాలి. అలాగే శిథిలాస్తులో ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఆ పంచాయతీ పరిధిలో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ గారు గుర్తించి ఆ శిథిలం అయిపోయిన ఇల్లు ఇప్పుడు తరలించడం కాదు, శాశ్వతంగా వాళ్ళని పూర్తి స్థాయిలో తరలిస్తేనే నష్ట నివారణ. ఎక్కడో పాడుపడిపోయినటువంటి పురాతన ఇల్లు కూలిపోయి 4 చచ్చిపోయారు, 5 చచ్చిపోయారు పేపర్లో చూస్తాం. మరి ఆ గ్రామాల్లో అధికారులు ఉన్నారు కదండి, విఆర్ఓలు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కాకుండా అన్ని సార్లు కూడా అంటే అక్కడ మళ్ళీ చాలా ఇష్యూస్ పైకి వచ్చేస్తున్నాయి కదా, మా ఇల్లు కూల్ చేస్తారా అని, మాకు రక్షణ లేకుండా చేస్తారని. అక్కడ వాళ్ళకి అవగాహన కల్పించడం పెద్ద ఎత్తు అయిపోతుంది. వాళ్ళు కోల్చమని చెప్పట్లేదండి, అదే కోల్చడం కాదు, అందులో ఉంటే ప్రమాదం అని చెప్పే విధంగా అవగాహన కల్పించడం. ఎవరైతే నిరుపేదలు ఉంటున్నారో వాళ్ళకి అట్లీస్ట్ ప్రభుత్వ స్థలాలు బోల్డని ఉన్నాయండి, అట్లీస్ట్ ఒక రేగుల షెడ్ వేయించడమో. కానీ ఇష్యూస్ వచ్చిన వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యం కదండి, ప్రాణాలు కోల్పోతారు కదండి. అవును, అదే అటువంటి పాడుపడిపోయిన ఇళ్లలో అండి నేను చెప్పింది, అన్ని ఇల్లులు కాదండి, అవును, పాడుపడిపోయిన ఇల్లులు, గోడలు బేటలు తీసేసిన ఇల్లులు, ఇటువంటి ఇల్లులు ప్రమాదకరం కాబట్టి వాటిని నోటీసులు ఇస్తూ ఉంటారు కానీ తర్వాత యాక్షన్స్ కనిపించవు అక్కడ. మరి ఏం జరుగుతుంది అనేది అదే మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ రియాలిటీలో క్షేత్రస్థాయిలో వేరే జరుగుతుంది కదండి. కంటిన్యూ చేద్దాం, ముందుకు వెళ్ళాలండి. డెఫినెట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం ఏంటి మీకు అక్కడ పవర్ అది ఉందా, ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు వర్షం వస్తుందా, ఎలా ఉంది బయట గ్రౌండ్ లో మీకు? అక్కడ పవర్ వచ్చిందా? పవర్ లేదు, చాలా ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు